ఓకే సార్. ఈరోజు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఒకటి ఉమెన్స్ రెస్ట్ ఏరియా ఫీడింగ్ రూమ్ అది మనం ఓపెన్ చేశాము ఈరోజు. ఇక్కడ వచ్చిన మన విజిటర్స్, పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ వాళ్ళ కోసం, బికాజ్ చాలా మంది ఉమెన్ విజిటర్స్ కూడా వస్తారు, వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డ్యువల్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేశాం. అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాము. దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది, పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది, మన కేసెస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది. స్టాఫ్తో ఇంటరాక్షన్ చేస్తాము. వాళ్ళ డ్యూటీస్ ఎలాగా డిశ్చార్జ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి చూస్తాం. సార్ మిగతా పిఎస్ ఆదర్శంగా తీసుకోవచ్చు, మిగతా పిఎస్ లాగా ఆదర్శంగా తీసుకోవచ్చా? ఇప్పుడు అన్ని పిఎస్ లో వీ వాంట్ మంచి ఫెసిలిటీస్ టు కమ్ అప్. సో కొన్ని పిఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి, కొన్ని కొంచెం పాత ఉన్నాయి, సో ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి, కొన్ని కొత్తగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొత్త పిఎస్లు ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెల్లగా డెవలప్ అవుతుంది. సో వీ విల్ ట్రై టు ఎక్కడ ఇలాగా ఓపెన్ చేస్తాము మెల్లగా అన్ని ప్లేసెస్ లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో SHOs వాళ్ళ ఇనిషియేటివ్, DCPs వాళ్ళ ఇనిషియేటివ్తో ఓపెన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అదర్ పిఎస్ కూడా మెల్లగా చేస్తాం. ఈఎస్ఓ అది చాలా లాంగ్ బ్యాక్ అయిన అది ఒక అదేమంటాం ఒక స్టాండర్డైజేషన్ ప్రిన్సిపల్స్ అప్పుడు చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది. బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం రివ్యూ, మేము మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు, మేము మా రివ్యూ చేసుకొని వెదర్ అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి, కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు, ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు, మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు. అదే చేయడానికి సార్ సైబరాబాద్ పరిధిలో ఇంకా పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? సారీ, సైబరాబాద్ పరిధిలో పిఎస్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా పాపులేషన్ బట్టి? ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను. బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి, డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము. కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతుంది. అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ వెన్ అవి జస్టిఫైబుల్ అవుతాయి, అవి శాంక్షన్ అవుతాయి. సో ప్రపోజల్స్ అయితే డిస్కషన్లోనే తయారు కూడా చేసి చీఫ్ ఆఫీస్కి